నమస్తే మేడం. నమస్తే మా అండి. నేచర్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ ధ్యాన పరిచయం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. మాది నెల్లూరండి. నా పేరు లీలండి. ధ్యాన పరిచయం గురించి చెప్పండి. ఎప్పుడు పరిచయం అయింది? ఎవరి ద్వారా పరిచయం అయింది? మొన్న దసరాకి చౌదరి గారు వచ్చారండి మా ఇంటికి. శివాలయంలో పెడుతున్నామమ్మ 41 రోజు రమ్మన్నారండి. ఆయన వల్ల మన నల్లూరంతా కూడా చాలా సంతోషంగా ధ్యానానికి వెళ్ళటం జరిగిందండి. శివాలయంలో 21 రోజు దాకా చేశారండి. తర్వాత బసవేశ్వర స్వామి గుళ్ళో పెట్టారండి. అక్కడ కూడా ఇంకా చాలా బాగా జనం ఎక్కువయ్యారండి. ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుందండి. ధ్యానంలోకి ఎన్నాళ్ళైంది వచ్చి మీరు? దసరా వస్తే సంవత్సరం అవుతుందండి. ఒక సంవత్సరం. అవునండి. మరి రోజుకి ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం? పొద్దుట మొత్తం రోజు 3 గంటలు చేస్తామండి. రోజు 3 గంటలు కూర్చుంటారు. ఎక్సలెంట్ అది. రోజు 3 గంటలంటే గ్రేటే. మరి ఏమైనా అనుభవాలు వచ్చినాయా ధ్యానం? వస్తాయండి. చెప్పండి కొన్ని అనుభవాలు. అలాగా అలాగా ఎక్కువసేపు చేస్తే ఈ కాళ్ళు చేతులు ఏమీ తెలియకపోవటం, విశ్వశక్తి మనలోకి రావటం, దేవుళ్ళది కనిపించటం, ప్రకృతి కనిపించడం జరుగుతుందండి. అనుభవాలు ఉన్నాయా మీకు? ఆ? మూడో నేత్రం తాడే ఆహా, ఇవి లేవని ఇవే మామూలుగా వస్తున్నాయండి. తిరిగిసారి కనెక్ట్ అవడం లాంటివి జరిగినాయి మీకు? నిన్న పొద్దుటే వచ్చారండి. కళ్ళు కనిపించినాయండి ఆయన పొద్దుట చెప్తుంటండి. నాకు ధ్యానానికి పిరమిడ్లో ధ్యానానికి వ్యత్యాసం? ఇంట్లో ధ్యానానికి పిరమిడ్ ధ్యానానికి మూడింతలో తేడా. అద్భుతంగా ఉంటుందండి పిరమిడ్ ధ్యానం. కానీ నాకు చాలా చాలా అస్సలు బాగుండేది కదండి. ఎక్కువ ఫీలింగ్ అయిపోయేదానండి ప్రతిదానికి నేను. అందువల్ల నేను ధ్యానంలోకి వచ్చాక మనసు స్థిమితంగా ఉండి ఆరోగ్యం అది 9 బిళ్ళల దాకా మింగేదానండి. అసలు ఇప్పుడు బిళ్ళంటూ వేసుకోవట్లేదండి. అన్నీ కూడా తినేవారా నాన్ వెజ్? నాన్ వెజ్ తినేవాళ్ళు అండి. ఆ చౌదరి గారు పెట్టాక అన్న 2వ రోజుకే ఇంకా మేము అసలు ఇంకా వండలేదండి. ఇంకా మా వారు కూడా మేము చౌదరి గారికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తున్నారా? మీ వల్ల థ్యాంక్స్ ఆ చౌదరి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మాకు కొంచెం టెన్షన్గా ఉండి ఏం చెప్పలేదు. ఆయన దయండి అంతాని. మా గురువు గారు సుభాష్ పత్రిజీ గారు ఇంతవరకు అందరినీ ఇలా తీసుకొచ్చారు. మరి అది ఇంకా ఉయ్యాల జమ్మల పృథ్వీకి వెళ్తామండి. క్లాస్ వచ్చిందంటే మానవండి. ఉయ్యాల ధ్యానం బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఉయ్యాల జంబాల దగ్గరికి వెళ్తామండి, వడ్లమూరు వెళ్తామండి, అరిసలమ్మ గుడి దగ్గరికి వెళ్తాం. ఒకసారి అయితే ఆలాపురం వెళ్ళామండి, పేరవరం, కత్తాల్లో అనుకున్నానండి. మా వారు ధ్యాని కావాలి, శాకాహారంగా మారాలని అనుకున్నానండి. అన్నాడికే మా వారు నేను నీసు మానేసాను, నేను ఇంకా నేను కూడా ధ్యానం చేసుకుంటానని అన్నారండి. నాకు ఎంత సంతోషం అయిందండి. మా పిల్లలు కూడా అలా మెల్లిగా, మా పెద్ద అబ్బాయి అయితే చేస్తారండి, 2 పిల్లలు చేస్తారు. మా వాడైతే పెద్ద తండ్రులేండి. ఇంకొక అబ్బాయి మారాలండి. కొద్దిగా అది ధ్యానం అంటే చేస్తున్నాడు కానీ, అంటే గుడివాడ అవతల గుడ్లవల్లేరులో చదువుకుంటాడండి. అక్కడ ఇబ్బందిగా ఉండి కుదరక ఇంట్లో అయితే అసలు వండండి. కానీ చాలా అద్భుతమైనదండి ఈ ధ్యానం అన్నది. మనిషి ఇదంతా ధ్యాన జగత్ ఎప్పుడు అవుతుంది, వీళ్ళందరూ ఎప్పుడు మారుతారో. చాలా పత్రిజీ గారు చేసిన సేవ మామూలు ఇంత అంతా కదండి. మరి అందరూ ధ్యాన జగత్ కావాలని, పిరమిడ్ జగత్ కావాలని కోరుకుంటున్నాను అందరికీ. విశ్వ సంతోష్ పిరమిడ్ ఎలా నా భాస్కర్ గారి గురించి, అన్నపూర్ణ మేడం గారి గురించి అన్నపూర్ణ గారు పాపం మనం చెప్పే అంత డబ్బులం కాదండి. కానీ సేవ వాళ్ళ మామూలు సేవ చేయట్లేదండి వాళ్ళు. కానీ చాలా అపరూపమైన సేవ చేస్తున్నారండి. నా వల్ల చాలామంది వచ్చారండి. మా అన్నయ్య, మా వదిన అసలు బాగుండేవారు కదండి. వాళ్ళు కూడా ధ్యానం చేసుకోండి అంటే వాళ్ళు కూడా వచ్చారండి. మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా తోటికోడళ్ళు అందరూ కూడా ధ్యానం క్లాసులకు వచ్చేస్తారండి. చెప్పిన మాట బాగా వాళ్ళు కూడా ధ్యానం చేసుకుని కొంచెం కోపంగా ఉన్న వాళ్ళందరూ శాంతంగా మారారండి. అలాగే ఈ జగమంతా కూడా మారాలని అనుకుంటున్నాను. మరి అందరూ వెళ్ళామండి. బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. రావాలి, వెళ్ళాలి అనుకుంటున్నామండి. మరి శాకాహార ర్యాలీకి వెళ్తామంటే చాలా ఇష్టం మాకు. ఇలాంటి క్లాసులకు వచ్చినప్పుడు అండి ఇంకా ఏమీ తెలీదు, సంతోషమే తప్ప. సేవలో కూడా పాల్గొంటానండి నేను. పేరవరన్న అయితే సేవలో కూడా పాల్గొని అలాగా 6 రోజులు కూడా సేవ అది చేసుకున్నాం.
చాలా సంతోషంగా అనిపించిందండి అప్పుడు నాకు. ఆ, సరే ఆ, సరే అండి. పత్రిజీ గారికి ధన్యవాదాలు.